దక్కని ఘనత, హేబేలుకు దక్కని ఘనత. ఎందుకంటే ఈ భూమి మీద మొట్టమొదటి మరణం ఎవరిదే? హేబేలుదే. మొట్టమొదటి పరదేశికి వెళ్ళింది ఎవరు? హేబేలే. కానీ అబ్రహాము గారు చనిపోయేంత వరకు హేబేలు సంగతి పక్కన పెట్టండి. అబ్రహాం గారు చనిపోయిన తర్వాత ఎవరు చనిపోయినా అబ్రహాం గారు రొమ్మున అనుకోవాల్సిందే. ఎందుకని? విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఆయన. అంటే విశ్వాసులకు తండ్రి అంటే హేబేలు విశ్వాసేనా? హేబేలు విశ్వాసేనా? విశ్వాసమును బట్టి హేబేలు కయ్యీని కంటే శ్రేష్టమైన బలి అర్పించేను అని అంటుంది హెబ్రీ 11:1. విశ్వాసమును బట్టి అంటే హేబేలు విశ్వాసి. అంటే విశ్వాసి హేబేలు విశ్వాసి అయితే హేబేలుకి తండ్రి ఎవరు విశ్వాసంలో? చెప్పాలి. అబ్రహాం. ఎంత గొప్ప ధన్యత అనేది!